ప్రభువా, నా పెదవులను నా హృదయమును శుద్ధి చేయుము. నేను నీ పవిత్ర సందేశమును ప్రజలకు వినిపింతును. పితకు పుత్రునకు పవిత్రాత్మకు స్తుతులు, ఆదిలో వలె ఇప్పుడును ఎల్లప్పుడును కలుగునుగాక. సామాన్య కాలములో 17వ ఆదివారము. ప్రియమిత్రులారా, నేటి పవిత్ర గ్రంథ పఠనాలు పట్టు విడవకుండా ప్రార్థన చేయాలని ప్రబోధిస్తూ ఉన్నాయి. భక్తితో దేవుని సన్నిధిలో నిలబడి ప్రార్థించటం అనేది ఒక గడియకో ఒక రోజునకో పరిమితం కాదని, అది నిరంతర ప్రక్రియ అని ఈరోజు మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈనాటి మొదటి పఠనం ఆదికాండము నుండి గ్రహింపబడినది. అధ్యాయం 18, వచనాలు 20 నుండి 32వ వచనం వరకు. ఈ పాఠ్యభాగంలో అబ్రాహాము చేసిన ప్రార్థనకు సందర్భం ఇది. దేవుడు పాపభూయిష్టమైన సొదొమ ప్రజలను, ఆ నగరాన్ని నాశనం చేయదలచాడు. ఈ విషయం అబ్రహాము చెవిన పడినది. అందువలన అబ్రహాము చాలా వ్యథ చెందాడు. ఆ నగరములోనే తన సొంత అన్న కుమారుడైన లోతు నివసిస్తూ ఉన్నాడు. అది మృత సముద్రమునకు సమీపములో ఉన్న నగరం. ఆమోసు ప్రవక్త ప్రవచనం ప్రకారం సొదొమ ప్రజలకు మొండితనం మెండు. పాపముతో కూడిన అవినీతికరమైన దుష్టత్వం వారి సొంతం. ఆమోసు 4:11. సొదొమ ప్రజలు చాలా నీచులు అనే భావాన్ని మత్తయి సువార్తకారుడు పరోక్షంగా ఇట్లు పేర్కొన్నాడు. యేసుక్రీస్తు శిష్యులను నిరాకరించే వారి దుస్థితి తీర్పు దినమున హేయంగా ఉంటుందని, పాపిష్టి జనమైన సొదొమ ప్రజల గతియే మెరుగుగా ఉంటుందని పోల్చి చెప్పాడు. మత్తయి 10:15. ఇట్టి అవినీతిని సహించని దేవుడు సొదొమ ప్రజలను గూర్చి ఇట్లు ప్రకటించాడు. సొదొమ గొమొర్రా ప్రజల పాడు పని పైకి పొక్కినది, వారి పాపము పండినది. అది ఎంతవరకు నిజమో పరీక్షించి తెలుసుకొనుటకును, వారి నేరము రుజువైనచో వారిపై తీవ్ర చర్య తీసుకొనుటకును నేను నా దూతలను పంపుచున్నాను అని ప్రకటించాడు. ఆదికాండం 18:20-21 వరకు. అప్పుడు అబ్రహాము దుఃఖాక్రాంతుడై వారి తరపున ప్రభువునకు ఇట్లు విజ్ఞాపనం చేశాడు. ప్రభువునకు తన వాదనను సవినయంగా విన్నవించాడు. ప్రభు, ఆ సొదొమ నగరములో మంచివారిని చెడ్డవారిని కలిపికట్టుగా నాశనము చేయుట నీ స్వభావము కాదు గదా. కనుక నాదొక మనవి, సొదొమ పట్టణములో దుర్జనులతో పాటు సజ్జనులను సైతము నాశనము చేయుదువా అని ప్రశ్నించాడు. అందుకు దేవుడు, సొదొమ నగరములో ఒక 50 మంది మంచివారు ఉన్నచో వారిని బట్టి ఎల్లరినీ రక్షింతును అని అభయమిచ్చాడు ప్రభువు. కనీసము 50 మంది సజ్జనులు ఆ నగరములో లేరనే భావము అబ్రహామునకు కలిగింది. అందువలన అబ్రహాము దేవునికి విజ్ఞాపనం చేయటం ప్రారంభించాడు. ప్రభు, నీతో మాట్లాడినంత యోగ్యత నాకు లేదు. నేను బూడిద ప్రోగుతో సమానుడను, మంటి మానవుడను. మీరు కోరిన 50 మంది సజ్జనులకు ఒక 5గురు తగ్గితే సమస్త నగరమును వల్లకాడు చేయుదువా అని విన్నవించాడు. 45 ఉన్నను నేను దానిని నాశనము చెయ్యను అని ప్రభువు బదులు పలికాడు. మరలా అబ్రహామునకు 45 మంది సజ్జనులు లేరనే సందేహం కలిగింది. కనుక ప్రభువు ఎదుట మరొక విన్నపాన్ని ఉంచాడు. ప్రభు, ఒకవేళ 40 మంది మాత్రమే సజ్జనులుంటే అప్పుడు ఏమి చేతురు అని విన్నవించాడు. అంతటా ప్రభువు, 40 మంది ఉన్నను పట్టణం అంతటినీ కాపాడుదును అని అన్నాడు. అబ్రహాము మరలా సంశయంలో పడ్డాడు. 40 మంది కూడా లేరని తలంచి జంకుతూ, ప్రభు, సజ్జనులు 30 మంది మాత్రమే ఉన్నచో మీరు ఏమి చేతురు అని అబ్రహాము ప్రశ్నించాడు. 30 మంది ఉన్నచో నేను ఆ నగరమును శిక్షింపక వదిలివేయుదును అని ప్రభువు
తెలియజేశాడు. అప్పుడు కూడా అబ్రహాము చిక్కులో పడ్డాడు. ఏమిటి, ఒక్క 30 మంది కూడా లేరా అని అనుకొని, ప్రభు, కోపపడకుము, ఒకవేళ నగరములో సజ్జనులు 20 మంది మాత్రమే ఉన్నచో ఏమి యగును అని విన్నవించాడు. అప్పుడు కూడా దేవుడు 20 మంది మంచివారు ఉన్నను ఆ నగరమును నాశనము చేయను అని అన్నాడు. మరలా అబ్రహాము ప్రభువుతో, ప్రభు, ఒకవేళ అక్కడ 10 మంచివారు మాత్రమే ఉందురేమో, అట్లయినా ఎట్లు అని ప్రశ్నించాడు. దానికి దేవుడు, 10 మంచివారు ఉన్ననో చాలును, దానిని నాశనము చేయను అని అభయమిచ్చాడు. ఆ తరువాత దేవుడు అబ్రాహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయాడు. ఇక్కడ దేవునికిని అబ్రహామునకును మధ్య సంభాషణలో మనం గ్రహించదగిన అంశము ఇది. అబ్రాహాము దేవుని ఎదుట నిలబడి పాపపు నగరమైన సొదొమ నాశనము కాకుండా చూడటానికి విజ్ఞాపనం చేశాడు. ఒక్కసారి కాదు, పదే పదే విజ్ఞాపనం చేశాడు. చెడ్డవారిని నాశనం చేస్తున్న తావులోనే మంచివారు జీవిస్తుంటే వారి గతి ఏమిటి అని దేవుణ్ణి ప్రశ్నించాడు. మంచివారిని కాపాడుమని ప్రాధేయపడ్డాడు. కానీ దేవుడైతే, నేను నాశనం చేయబోయే నగరములో ఒక 50 మంది మంచివారు ఉన్నా నేను ఆ నగరాన్ని శిక్షించకుండా వదిలివేస్తాను అని అన్నాడు. అబ్రహాము మరలా ప్రాధేయపడుతుంటే 45 మంది మంచివారున్న ఆ నగరాన్ని శిక్షించనన్నాడు. తరువాత 40 మంది ఉన్నా శిక్షించనన్నాడు. 40 కూడా అక్కరలేదు, ఒక 30 మంది ఉన్నా చాలు. అంతమంది కూడా లేకపోతే 20 మంది అయినా మంచివారుంటే నగరాన్నంతటినీ కాపాడతాను అని అన్నాడు. ఆఖరికి 10 మంది మంచివారి కొరకు పట్టణాన్ని సురక్షితం చేస్తానన్నాడు దేవుడు. కానీ కనీసం 10 మంది మంచివారు కూడా ఆ ఊరిలో లేకపోవటం వలన అబ్రహాము వారి తరపున ఇక విజ్ఞాపనం కొనసాగించలేకపోయాడు. తన శాయశక్తులు ఉపయోగించి వారి తరపున మనవి చేశాడు. కానీ ఆయన అనుకొన్నది జరగదు అని నిశ్చయించుకున్నాడు. కానీ ప్రవక్తల గ్రంథాలు తిరుగవేస్తే ఒక్క మంచివాని కొరకు దేవుడు మిగిలిన 90 మంది దుష్టులను రక్షిస్తాడని తెలుస్తుంది. యెరూషలేము వీధులలో అటూనిటు తిరుగుడు, మీ మట్టుకు మీరే పరికించి చూడుడు, అతడి విశాల మార్గములను పరిశీలింపుడు. అక్కడ ధర్మమును ఆచరించువాడు, సత్యనిష్ట కలవాడు ఒక్కడైనా మీ కంటబడినచో నేను ఆ నగర ప్రజలందరినీ మన్నింతును. ఇది ప్రభువు వాక్కు అని ఇర్మియా గ్రంథము పేర్కొన్నది. ఇర్మియా 5:1. ఇదే విశిష్ట భావాన్ని యెహెజ్కేలు ప్రవక్త కూడా వెల్లడించాడు. నేను గోడ కట్టువారును, గోడ పడిపోయిన తావున కావలియుండి నా కోపాగ్ని నుండి దేశమును రక్షించువారును ఎవరైనా ఉన్నారా అని పరిశీలించి చూచుచున్నాను, కానీ ఎవరునూ కనిపింపలేదు. కావున నేను వారి దుష్కార్యములకు గాను నా కోపాగ్నితో వారిని భస్మము చేయుదును. ఇది ప్రభువు వాక్కు అని ప్రవక్త వ్రాశాడు. యెహెజ్కేలు 22:30. ఇక నూతన నిబంధనానికి వస్తే ఒకే ఒక నీతిమంతుడు, సత్యవంతుడు, బాధమయ సేవకుడైన యేసుక్రీస్తు ద్వారా దేవుడు సమస్త లోక ప్రజలను అందరినీ మన్నించాడు. వారి పాపాలు పరిహరించి దైవ ప్రజలుగా వారిని మార్చాడు. ఒకే ఒక రక్షకుని ద్వారా జగజ్జనులకు ముక్తి భాగ్యమును దయచేశాడు. దీనిని బట్టి చూస్తే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించు ఒక్క సజ్జనుని ద్వారా కూడా దేవుడు అందరినీ రక్షించగలడు. ఒక మంచివాడి ముఖము చూచి అతని మొరను ఆలకించి దేవుడు 10 రక్షణమును కల్పించగలడు. కనుక అట్టి సజ్జనుడు నీవు ఎందుకు కాకూడదు? వేమన చెప్పినట్లు, గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, కడవడైననేమి కరము పాలు అని అన్నాడు. కనుక సజ్జనులు ఎంతోమంది ఉండరు, అయినా
అరుదైన అతి తక్కువ మందిగా ఉండే మంచివారి ద్వారానే దేవుడు జగతిని కాపాడుకుంటూ ఉంటాడు. ఈ భావం మనకు ఎంతో ఉపశమనమును కలిగిస్తుంది. ఈ ప్రపంచములో ఎంత దుష్టత్వము ఉన్నప్పటికీ మన మేలించే దేవుడు ఏ ఒక్కని ద్వారానైనా మనలను కాపాడుతుంటాడు అనే సత్యం లోక విదితం అవుతుంది. కానీ మంచివారు లేకుంటే సొదొమను నాశనము చేసినట్టు దుష్టులను దేవుడు తొలగిస్తాడు. మనమే క్రీస్తు ప్రభుని వరప్రసాదముతో సహకరించి జీవిస్తే మనం కూడా లోక కళ్యాణం కొరకు శ్రమించి ఉపకరించిన వారం కాగలం. మన వలన ప్రపంచానికి ఎనలేని మేలు జరుగుతుంది. మరలా మనం అబ్రహాము దేవునికి విజ్ఞాపనం చేసిన విషయాన్ని తిలకించుదాం. అబ్రహాము 50 మందితో ప్రారంభించి తుదకు 10 మంది మంచివారు ఉన్న ఆ నగరాన్ని రక్షిస్తావా ప్రభు అని మనవి చేసుకుంటూ వచ్చాడు. అనగా అతడు ఆ నగర ప్రజల కొరకు అన్ని విధాలుగా విజ్ఞాపనలు నిర్వహించాడు. ప్రార్థనలో పట్టుదల అంటే ఇదే. మనం ప్రార్థనలు చేస్తూ ఉంటాం, కానీ నిలకడ లేకుండా చేస్తుంటాము. కొద్ది క్షణాల్లో మనం దేవునికి చెప్పదలుచుకొన్నది చెప్పి ప్రభువును మరచిపోతూ ఉంటాము. కానీ ప్రార్థనలో పట్టుదల ఉండాలి. మనం ఆశించే మేలు జరగాలంటే ప్రభువునకు మొరపెడుతూనే ఉండాలి. యేసుక్రీస్తు తన శిష్యులకు పరలోక జపం నేర్పాడు. అది ఎలా చేయాలో కూడా నేర్పించాడు. పట్టు విడవకుండా ప్రార్థన చేయాలని ప్రబోధించాడు. ఈ భావాన్ని విపులీకరిస్తూ 2 ఉపమానాలను వాడాడు. దానిలో ఒకటి రాత్రి వచ్చిన స్నేహితుడు ఉపమానం, లూకా 11:5-8 వరకు. రెండవది బిడ్డలకు మంచి వస్తువులను ఇచ్చే తండ్రి ఉపమానం. నిరుత్సాహం చెందకుండా ఎడతెగక ప్రార్థించాలని ఈ 2 సామెతలు తెలియజేస్తూ ఉన్నాయి. ముందుగా రాత్రి వచ్చిన స్నేహితుని ఉపమానాన్ని పరిశీలించుదాం. పాలస్తీనా దేశం మన దేశం లాగానే వేడి ప్రదేశం. దేశంలో పగలు వేడెక్కువ కనుక ప్రజలు సాయంకాలమో రాత్రిపూట ప్రయాణం చేస్తుండేవారు. అలాంటి ప్రయాణికుడు ఒకడు తన స్నేహితుని ఇంటికి అతిథిగా వచ్చాడు. అయితే ఆ స్నేహితునికి అతడు వస్తాడని తెలియదు గనుక అతడేమీ భోజనము ఏర్పాట్లు చేయలేదు. కనుక పక్కింటి వాని వద్దకు వెళ్ళి, స్నేహితుడా, అనుకోని రీతిగా నా ఇంటికి బంధువు వచ్చాడు. దూర ప్రయాణం చేసి ఆకలితో ఉన్నాడు. కనుక నీ దగ్గర ఉంటే 3 రొట్టెలు బదులు ఇవ్వమని అడిగాడు. అప్పుడు అతని స్నేహితుడు, పిల్లలు భార్య మంచి నిద్రలో ఉన్నారు కనుక ఆ పొరుగింటి మిత్రుడు, నేను ఇప్పుడు లేచి రాలేను, పిల్లల నిద్ర చెడగొట్టలేను అని బదులు పలికాడు. అయినా ఆ విజ్ఞాపకుడు మరల తలుపు తట్టి పదే అతనిని బ్రతిమలాడాడు. అయినా నిద్దట్లో ఉన్న పొరుగువాడు లేచి బయటకు రావటానికి ఇష్టపడలేదు. కానీ వచ్చినవాడు ఊపిరాడకుండా బ్రతిమలాడుతూ ఉంటే మనస్సు లేకపోయినా బెడద వదిలించుకుందామని లోపలివాడు నెమ్మదిగా తలుపు తెరచి రొట్టెలను ఇచ్చాడు. ఇదెట్లు సాధ్యపడింది? రొట్టెలు కావలసిన వాడు పట్టు విడవకుండా ప్రాధేయపడబట్టే కదా. రొట్టెలు ఇచ్చినవాడు ప్రేమతో కాకపోయినా ఈ రోధన నుండి బయట పడటానికి అట్లు చేశాడు. మరి మనుష్యులే పదే విన్నవించినందుకు విసుగు చెంది సాయం చేయగలిగినప్పుడు విసుగు చెందని దేవుడు పట్టు విడవకుండా ప్రాధేయపడి ప్రార్థిస్తే సాయపడడా? తప్పక చేస్తాడు అనే భావాన్ని క్రీస్తు ప్రభువు స్ఫురింపచేశాడు. అదేవిధంగా మనం కూడా దేవునికి ఎడతెగక మనవి ప్రార్థన చేస్తే అతడు మన మొర తప్పక ఆలకిస్తాడు. మనం అడిగింది వెంటనే ఇయ్యకపోవచ్చును, కానీ కొంత గడువు అయ్యాకైనా ఇవ్వటం ఖాయమే. కనుక మనవి ప్రార్థనను మనము కొనసాగించాలే కానీ
ఆపివేయకూడదు. దేవుణ్ణి మనం బ్రతిమలాడనక్కరలేదు. అతడు సజ్జనులకును దుర్జనులకును ఎన్నో వరాలు ఇస్తూ ఉంటాడు. కానీ ఎడతెగక అతనికి మొరపెట్టుకునే వారికి మరింత శ్రేష్టమైన వరాలు ఇస్తాడు. ఇది మొదటి ఉపమానం యొక్క సారాంశం. ఆ తరువాత ప్రభువు మరొక ఉపమానం చెప్పాడు. భూలోకములో తండ్రులు బిడ్డలు ఉన్నారు కదా. బిడ్డడు ఆకలి అయి అడిగితే వాడికి పుష్టికరమైన ఆహారం పెడతాడే గాని ఆకలి అంటున్నాడని పిల్లవానికి హానికరమైన పామును తెచ్చి చేతికి ఇస్తాడా? పిల్లవాడు గుడ్డు కావాలని ప్రాధేయపడితే తండ్రి తన బిడ్డ చేతికి విషంతో నిండిన కొండెముతో కాటువేసే తేలును అందజేసి పిల్లవానికి హాని కలిగిస్తాడా? అట్లు చేయడు కదా. ఈ లోకములోని తండ్రులే తమ బిడ్డలకు మంచి వస్తువులను ఇస్తుంటే పరలోకములోని తండ్రి మనం అడిగినప్పుడు మేలి వస్తువులను ఇంకా అధికముగా ఇయ్యడా? తప్పక ఇస్తాడు అని అర్థం. ఈ కారణం చేతనే యేసు ప్రభువు ప్రతి మనిషిని ఉద్దేశించి, మీరు ప్రభువును అడుగుతూనే ఉండుడు, మీకు అనుగ్రహింపబడుతుంది. మీరు వెదుకుతూనే ఉండుడు, మీకు దొరుకుతుంది. మీరు తట్టుతూనే ఉండుడు, మీకు ద్వారము తెరువబడుతుంది. అడిగిన ప్రతివానికి ఇయ్యబడును, వెదకువానికి దొరకును, తట్టువానికి తెరవబడును అని ఉపదేశించాడు. తల్లిదండ్రులు హానికరమైనవి పిల్లల చేతికి ఇవ్వనట్లే పరలోకమందున్న మీ తండ్రి కూడా మీరు అడిగినా హానికరమైనవి ఇవ్వడు. కానీ మీకు అత్యంత ఉపయుక్తమైనవి ఆయనకు బాగా తెలుసు గనుక వాటిని మాత్రమే మీకు అనుగ్రహిస్తాడు, అధికంగా ఇస్తాడు. ప్రభువు దృష్టిలో మనకు అత్యుత్తమమైన వరం దేవుని పవిత్రాత్మయే. దానిని ప్రభువు మనకు అనుగ్రహిస్తాడు. ఈ పవిత్రాత్మ అన్ని మంచి వస్తువులకు, అన్ని వరప్రసాదములకు నిధి. ఉత్థాన క్రీస్తు మనకు దయచేసే ఆత్మ మనకు ఆనందం, బలం, ధైర్యం, ప్రభువునకు సాక్ష్యం పలికే సామర్థ్యం దయచేస్తాడు. ఇంకేం కావాలి? క్రీస్తు చెప్పిన 2 ఉపమానాలను బట్టి మనం దేవుణ్ణి స్నేహితునిగాను తండ్రిగాను భావించుకొని ప్రార్థన చేసుకోవాలి. స్నేహితుని మీద ఉన్న నమ్మకము కంటెను, తండ్రి మీద నిలుపుకునే ఆశల కంటెను దేవుని మీద మనం ఎక్కువ నమ్మకాన్ని, ఆశను నిలుపుకొని ప్రార్థించవచ్చును. ప్రభువు తప్పక మన మొరలను ఆలకిస్తాడు. కానీ మనం మాత్రం నిరంతరం ఆ ప్రభువునకు మొరపెడుతూనే ఉండాలి. మనం ప్రార్థన ఎందుకు చేయాలి? మన అవసరాలు దేవునికి తెలియవా? తెలుసు. మనం జపం చేసేది దేవునికి ఏదో తెలియజేయటానికి కాదు, అతని ముందు మన వినయాన్ని ప్రదర్శించుకోవడానికి, ఆయన మీద మనము సర్వదా ఆధారపడి ఉన్నాము అని తెలియజేయడానికి, అతని పట్ల మనకున్న నమ్మకాన్ని వివరించడానికి అలా చేస్తాం. అడగంది అమ్మైనా అన్నం పెట్టదు కదా. ప్రార్థన కొన్నిసార్లు కష్టమవుతుంది. మనం దేవుని చిత్తానికి లొంగటం అంత సులభం కాదు. క్రీస్తు ప్రభువు కూడా గెత్సెమనే తోటలో దేవుని చిత్తాన్ని అంగీకరించటానికి కష్టమును అనుభవించాడు. అయినా మనం దైవ చిత్తానికి లొంగితే ఆ దేవుడు మన ప్రార్థన వింటాడు. ఒక్కొక్కసారి దేవుడు మనం అడిగింది వెంటనే దయచేయడు. ఇది మనలను పరీక్షించటానికి కావచ్చు, మనలను మంచికి మార్చటానికి కావచ్చు. అయినా దేవుడు వెంటనే ఇయ్యకపోతే తరువాతనైనా ఇస్తాడు. మనం అడిగిన దానికంటే అధికంగా కూడా ఇస్తాడు. ఇంకా కొన్నిసార్లు దేవుడు మనం అడిగింది అడిగినట్లుగా ఇయ్యడు, మరో పద్ధతిలో ఇస్తూ ఉంటాడు. ఇలాంటప్పుడు మనం అడిగిన దానికంటే శ్రేష్టమైనదే ఇస్తాడు. ఈ సంగతిని మనం గుర్తించాలి. ప్రభువు మీతో ఉండునుగాక, మీతోనూ ఉండునుగాక.
పట్టు విడవకుండా దేవునికి ప్రార్థన చేయాలనే క్రీస్తు సందేశమును భక్తితో ఆలకించిన మా శ్రోతలను సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ శాంతి సమాధానాలతో నింపి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఈనాటి మాట ఇది: నీవు మంచివాడవై జీవింపుము, మంచితనముతో 10 మందిని రక్షింపుము.